నిన్న మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల సందర్భంలో కూడా మహిళా బిల్లు మరి గట్టెక్కించడానికి నరేంద్ర మోడీ గారు ఒక మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ అనేటువంటిది అంటే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పునర్వ్యవస్థీకరణ ఒక బిల్లు తీసుకొచ్చి తద్వారా ఈ దేశంలో ఉండబడేటువంటి అంటే దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రాల హక్కులని కాల రాస్తూ ఉత్తర భారతదేశం యొక్క ఆధిపత్యాన్ని పెంపొందించడానికి మహిళా బిల్లు ముసుగు రూపంలో ఒకట ఈ రకమైనటువంటి కుట్రలు లేపడం ద్వారానే ఇవాళ దేశంలో ఉండబడేటువంటి ప్రతిపక్షాలుగా అటు కాంగ్రెస్ కానీ సిపిఐ సిపిఎం మజ్లిస్ కానీ సమాజ్వాదీ పార్టీ ఎస్పీ దేశంలో చిన్న చిన్న పార్టీలు అన్ని కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. దేనికోసం ఇవాళ దేశంలో ఉండబడేటువంటి ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారో ఆ ఎజెండా కాకుండా వారికి అనుకూలమైనటువంటి పద్ధతులు ఒకట అటు ఉత్తరప్రదేశ్ అదేవిధంగా మధ్యప్రదేశ్ బీహార్ రాజస్థాన్ అటు పశ్చిమ బెంగాల్ ఈ రకమైనటువంటి రాష్ట్రాలలో సీట్ల పెంపు ద్వారా భారతీయ జనతా పార్టీ మళ్ళీ దేశంలో అధికారం రావాలనేటువంటి ఏదైతే కుట్ర జరిగిందో ఆ కుట్రని చిన్న రాష్ట్రాల తరఫున చిన్న రాష్ట్రాల యొక్క హక్కులని కాపాడడానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు అనుకోవడం జరిగింది. మహిళా పక్షపాతిగా ఈ దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలుగా ఆర్థిక రాజకీయ సమానత్వం కోసం కృషి చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అనేక మందిని శాస్త్రవేత్తలుగా ఐఏఎస్ ఆఫీసర్లుగా ఐపీఎస్ ఆఫీసర్లుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కలెక్టర్లుగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా రాష్ట్రపతులుగా చేసిన ప్రధానమంత్రులుగా చేసిన ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీనే నరేంద్ర మోడీ గారి మన దేశవ్యాప్తంగా ఒక బదనాం చేసే కార్యక్రమం తీసుకొని మహిళా బిల్లును అడ్డుకుందని చెప్పేసి ఏదైతే ఆరోపణ చేసిందో దాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ విధంగా ఖండిస్తా ఉన్నాం. ఈ దేశానికి తొలి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశంలో ఉండబడేటువంటి పేదల కోసం ఆకలితో బాధపడుతున్నటువంటి వర్గాల కోసం కూటికి లేనటువంటి వాళ్ళ కోసం గరీబీ ఆటల పథకం తీసుకొచ్చి 21 సూత్రాల పథకాన్ని ఈ దేశంలో ప్రవేశపెట్టి మహిళగా చరిత్ర సృష్టించినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఒక మహిళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు చేసింది, గవర్నర్లు చేసింది. అంతేకాదు ఈ దేశంలో ఇవాళ మహిళలు ముందుకు పోతా ఉన్నారంటే కారణం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి మహిళా సాధికారత అనేటువంటి కార్యక్రమాల ద్వారానే ఇవాళ ఈ దేశంలో మహిళలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. భారతీయ జనతా పార్టీ దాని మూల సిద్ధాంతం మనువాదం. మనువాదంలో మహిళలకు విలువ లేదు, మనువాదంలో మహిళలకు భాగస్వామ్యం లేదు, రాజకీయాల అవకాశం లేదు. మరి వాళ్ళు సన్నాయి నొక్కుతా ఉన్నారు. దేశవ్యాప్తంగా బిల్లు అడ్డుకున్నామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టి తద్వారా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలనేటువంటి కుట్రని ఈనాడు మేమందరం కూడా ఖండిస్తా ఉన్నాం. యూపీఏ చైర్పర్సన్ గా శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశంలో కూడా జాతీయ గ్రామీణ ఉపాధి అనేటువంటి చట్టం తీసుకురావడం ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల యొక్క హక్కులను కాపాడుతుంది. సమాచార హక్కు చట్టం, గిరిజనుల హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, ఇలా చెప్పుకుంటూ పోతే 15 హక్కు చట్టాలను తీసుకొచ్చి ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం యొక్క గౌరవాన్ని కాపాడినటువంటి ఆ తల్లి శ్రీమతి సోనియా గాంధీ మహిళా కాంగ్రెస్ పార్టీ వీటినన్నింటినీ కూడా మరి పక్కన పట్టించడానికి ఏదైతే ఇవాళ మీరు నియోజకవర్గాల పెంపు కోసం కుట్రలు జరుపుతూ అటు కేరళ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఆ రోజు దేశాన్ని అభివృద్ధి కొరకు ప్రధానమంత్రి ఇచ్చినటువంటి పిలుపులను అందుకొని శరాబా నియంత్రణ చేయడం మేము చేసిన తప్పని ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం. అందుకోసమే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్పష్టంగా డీలిమిటేషన్ అనేటువంటి ప్రక్రియ ఒక కుట్రతో ఉన్నది. మేము అడుగుతున్నాం 2023లో పార్లమెంట్లో జరిగినటువంటి
మరి బిల్లు సందర్భంలో కూడా చర్చలో పట్ల అన్ని వర్గాల నుంచి మద్దతు వచ్చింది. ఆ మద్దతు ద్వారా ఆమోదం పొందినటువంటి బిల్లుని మరి ఎందుకు ఇవాళ అమలు చేస్తలేరు? ఎందుకు యథాతథంగా ఇప్పుడున్నటువంటి 543 సంబంధించినటువంటి పార్లమెంటు సంఖ్య ఆధారంగా మరి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి సంఖ్య ఏదైతే ఉందో దాన్ని యథాతథంగా చేయమంటున్నాం. కానీ మోడీ గారు అటు తమిళనాడులో కానీ ఇటు పశ్చిమ బెంగాల్లో కానీ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఓడిపోతుందని స్పష్టంగా అర్థమైన తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి ఈ యొక్క మహిళా బిల్లు అనేటువంటి తీసుకురావడం జరిగింది. చిత్తశుద్ధి ఉంటే పాత బిల్లుని అమలు చేయమంటున్నాం. చిత్తశుద్ధి ఉంటే డీలిమిటేషన్ ప్రక్రియని వేరే బిల్లుగా తీసుకొచ్చి అన్ని రాష్ట్రాల అమలుతోని ముందుకు తీసుకుపోమని అడుగుతా ఉన్నాం. కానీ డీలిమిటేషన్ ని మహిళా బిల్లుకు లింక్ పెట్టి తద్వారా కాంగ్రెస్ పార్టీని బదనం చేయాలి, కాంగ్రెస్ పార్టీని కుట్రలో ఎక్కించాలి. ఎందుకంటే ఈ దేశంలో మోడీ గారి పరిపాలనకు బీటలు మారుతా ఉన్నాయి. అబ్కీ బార్ మోదీ సర్కార్ అని చెప్పి మరి 400 అంటే అలా 400 కాదు 200 వచ్చినాయి. కాబట్టి దీని దేశంలో ప్రజలు ఈ దేశంలో ఉండబడేటువంటి అనగారిన వర్గాల హక్కుల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ వైపు ఇవాళ రాహుల్ గాంధీ గారు పనిచేస్తా ఉన్నారు, మహిళల కోసం పనిచేస్తా ఉన్నారు. యూపీఏ చైర్పర్సన్ గారు వారి నాయకత్వంలో ప్రతిభా పాటిల్ని రాష్ట్రపతి చేసినటువంటి చరిత్ర ఈనాడు ఈ దేశం మర్చిపోలే. అందుకోసమే దేశ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ జిల్లా ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం. మహిళల పక్షపాతి, మహిళల కోసం పనిచేసి మహిళలను ముందుకు తీసుకుపోయి స్థానిక సంస్థల్లో మిమ్మల్ని సర్పంచులుగా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్గా, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గంలో మీ సమాన అవకాశాల కోసం పనిచేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ మహిళల వ్యతిరేకంగా ఈ దేశంలో పనిచేసిన చరిత్ర 40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భారతీయ జనతా పార్టీకి మహిళా బిల్లుల గురించి మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు అని నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తా ఉన్నారు. అయ్యా 40 సంవత్సరాల్లో ఏనాడైనా ఒక ముఖ్యమంత్రుని కానీ గవర్నర్ కానీ లేదా మీరు ఏదైతే చెప్తా ఉన్నారో మీ అధ్యక్ష పదవి, ఆ అధ్యక్ష పదవిలో కూడా ఏనాడైనా భారతీయ జనతా పార్టీ మహిళలు కూర్చోబెట్టినారు? 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు, ఒక ఢిల్లీలో మాత్రమే ఒక మహిళ ఉంది. ఆ మహిళకు అధికారాలు లేవు, అంత అమిత్ షా చేతుల్లోనే ఉన్నది. ఇది మీకున్నటువంటి చిత్తశుద్ధి. ఈ చిత్తశుద్ధిని మేము ప్రశ్నిస్తున్నందుకు మహిళా వ్యతిరేకంగా మీరు మమ్మల్ని ముద్ర వేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇది తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించాలని కూడా ఈ సందర్భంగా మనవిస్తా ఉన్నా. మహిళల కోసం నిరంతరం పనిచేసి మహిళల యొక్క భాగస్వామ్యాన్ని కల్పించి వారి హక్కుల కోసం తలెత్తుకునే విధంగా సమాజంలో ఎంత భాగం ఉన్నారో అంత భాగం అవకాశం ఇవ్వడానికి ముందుకొచ్చే ప్రజాస్వామికమైన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప మరోవారి ముసుగులో మహిళల పట్ల దాడులు, మైనారిటీల పట్ల దాడులు, బీసీ ఎస్సీ ఎస్టీ మహిళల పట్ల ఏయభావంతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఈ సందర్భంగా గట్టిగా మనవి చేస్తా ఉన్నా. ఏనాటికైనా ఎప్పటికైనా మహిళా బిల్లులు తీసుకొచ్చేటువంటి సత్తా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మహిళలని రాష్ట్రపతులు చేసి ప్రధానమంత్రులు చేసి ముఖ్యమంత్రులుగా చేసేటువంటి అవకాశం ఉన్న పార్టీ కాంగ్రెస్ తప్ప మహిళా వంటింటికే పరిమితం కమ్మని, శాస్త్రవేత్తలు కావద్దని, కలెక్టర్లు కావద్దని, ముఖ్యమంత్రులు కావద్దని ఆలోచించే మనస్తత్వం ఉన్న భారతీయ జనతా పార్టీ ఈనాడు మహిళా బిల్లు అనేటువంటి దాన్ని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఏదో అడ్డుకునేటువంటి దాన్ని ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము అడ్డుకున్నది మీ నిరంకుశత్వాన్ని, మేము అడ్డుకున్నది ప్రజాస్వామ్యం యొక్క హక్కుల కోసం, చిన్న రాష్ట్రాల హక్కుల కోసం, పేదల యొక్క హక్కుల కోసం. ఈ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండాలంటే తప్పకుండా దక్షిణ భారతదేశం యొక్క హక్కుల మీద కొట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఈ దేశానికి, దక్షిణ భారతదేశానికి పెద్ద నాయకుడిగా రాబోతున్నాడని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మహిళలందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యాలయాలు ముట్టడించమని కూడా ఈ సందర్భంగా మీకు పిలుపునిస్తా ఉన్నాను. గ్యాస్ ధరలు పెంచి, అనేక ధరలు పెంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని చిన్నాభిన్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి ఈనాడు మహిళా బిల్లు గురించి మాట్లాడే హక్కు లేదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఎక్కడికక్కడ ఎంపీలని, మంత్రులని, ప్రధానమంత్రిని, మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళని
ఈనాడు సగభాగంలో ఉన్నటువంటి నా అక్కలు చెల్లెళ్ళు నిలదీయాలని ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.